ఎలాంటి మసాలాలు వాడకుండానే సింపుల్గా టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పీస్ పులావ్ రెసిపీని చూద్దాము. ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని గంటపాటు నానబెట్టుకోండి. 1 కప్పు పచ్చి బఠానీ తీసుకోండి. 1 లేదా 2 పచ్చిమిర్చిని కట్ చేసి ఉంచుకోండి. 2 రెబ్బల కరివేపాకును రెడీ చేసుకోండి. 2 స్పూన్ల జీలకర్రని తీసుకోండి. కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తరువాత సిద్ధం చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోండి. తరువాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు బఠానీని వేసుకోండి. 1 నిమిషం పాటు బఠానీని బాగా వేగనివ్వండి. నానబెట్టిన 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. 2 కప్పుల బాస్మతి బియ్యానికి 1 కప్పు బఠానీ సరిపోతాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. అందులో ఒక 3 గ్లాసుల మంచినీటిని కలుపుకోండి. ఆ తరువాత తగినంత ఉప్పుని కూడా కలుపుకోవాలి. ఉడుకు పట్టాక మూత పెట్టుకొని మీడియం సిమ్లో ఉడికించుకోండి. అంతే అండి, మన సింపుల్ ఈజీ టేస్టీగా ఉండే పీస్ పులావ్ రెసిపీ రెడీ అండి. ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.